రకాలైనటువంటి అనేక విధములుగా సమాజానికి కౌన్సిలింగ్స్ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ ని అందిస్తూ చాలా సర్వీసెస్ చేస్తూ అట్లానే సైకాలజిస్ట్ గా తన ప్రొఫెషన్ ని కౌన్సిలింగ్స్ లో పెద్ద పెద్ద వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇస్తూ సో ఆ పాజిటివ్ థాట్స్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఆ పాజిటివ్ థింకింగ్ ఎలా డెవలప్ అవ్వాలి, ఆ పాజిటివ్ థింకింగ్ డెవలప్ అవ్వడం వలన మన ఇమ్యూనిటీ ఎలా మనం ఇమ్యూనిటీ పెంచుకొని మన జీవితంలో అన్ని ఛాలెంజెస్ ని ఎదుర్కొంటూ జీవిత చరమాంకానికి చేరుకొని జీవితాన్ని ముగించాలి అనేటటువంటి విషయాలు ఈ రోజు మనం శ్రీపతి జగదీశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు క్లాస్ ద్వారా తెలుసుకోబోతున్నాం. సార్ చాలా చాలా కార్యక్రమాలు, చాలా కౌన్సిలింగ్ ఇంటర్నేషనల్ గా, నేషనల్ గా, ఇంటర్నేషనల్ గా చాలా కౌన్సిలింగ్స్ కి వెళ్ళారు, చాలా కౌన్సిలింగ్స్ చేశారు, చాలా సెమినార్స్ చెప్పారు, చాలా కార్యక్రమాలు కండక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం చాలా సర్వీస్ ఆర్గనైజేషన్స్ కూడా అనేక రకాల సంస్థల ద్వారా సమాజానికి అందిస్తూ ఉన్నారు. సార్ ఎంఎస్సిలో యోగా చేయటం, ఎంఎస్సి సైకాలజీ చేయటం చాలా చాలా మీరు ఇవాళ దీంట్లో చూసి ఉంటారు. సో అనేక రకాలైనటువంటి అంటే ఆ సూసైడ్ మెంటాలిటీస్ కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ జైల్లో వెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇవ్వటం కానీ, అలానే కోవిడ్ వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇవ్వటం కానీ, ఇలాంటి వాటిలో ప్రథమంగా తానున్నానంటూ ఇలాంటి సర్వీసెస్ ని చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ద్వారా మనం ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని తెలుసుకోవటం, అందుకోవటం ఇట్స్ డివైన్ గిఫ్ట్. మరి సార్ ని మనం ఆహ్వానిస్తూ సార్ మనకిచ్చేటటువంటి ఒక అమూల్యమైనటువంటి సందేశాలను వింటూ మన జీవితంలో అన్వయించుకొని సో మంచి సక్సెస్ ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ప్లీజ్ జగదీశ్వరరావు గారు టేక్ ఓవర్ ద మైక్. థ్యాంక్ యూ. కృతజ్ఞతలమ్మా, ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడానికి ముఖ్య కారణం ఏంటంటే పర్పస్ ఆఫ్ లైఫ్ అని లోగడ చాలా కార్యక్రమాలు చేస్తున్నా నేను. అసలు మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి అంటే పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు, స్మృతులు అన్నింటినీ కాచి వడబోయగా వచ్చిన సారం ఏమిటి అంటే పరోపకారార్థం ఇదం శరీరం, ఈ శరీరం ఇతరుల సేవ కొరకే ఇవ్వబడింది. అలాగే మనం రుణాలు తీర్చుకోవాల్సినవి ఉన్నాయి. మనిషి రుణం, మాతృ రుణం, పితృ రుణం, ఋషి రుణం. మనకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచటం అనేది మన యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్, మన జీవితాశయం. ఆ ఉద్దేశంతోనే నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని చెప్పి రాధికా మేడం గారు ఆహ్వానం మేరకు రావటం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన నా ఆత్మీయులందరకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన కోసం, మన దేశం కోసం, మన రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులైన మన భారత సైన్యానికి ఆత్మశాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, నాకు యోగాలో ఆలు నేర్పిన నా గురుదేవులు శ్రీ దుర్గారావు గారికి మరియు శ్రీమతి రాధికా మేడం గారికి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ముంజేతి కంకణమునకు మేడం గారు చెప్పారు. మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఆత్మీయులందరికీ ఒక ప్రశ్న ఇస్తున్నా లేదా ప్రశ్న వేస్తున్నా, సావధానంగా వినండి. మనం ఎంతకాలం బ్రతుకుతాం? సార్ మీ మైక్ మ్యూట్ అయింది సార్. సార్ జగదీష్ గారు మీ మైక్ మ్యూట్ అయింది. హలో, వినపడుతుంది సార్. ప్రశ్న అర్థమైందా? మళ్ళీ అడగండి సార్, మ్యూట్ అయింది. కరెక్ట్గా ఒక ఫస్ట్ ప్రశ్నకే వచ్చింది. సో మనం ఎంతకాలం బ్రతుకుతాము అది ప్రశ్న. మనం ఎంతకాలం బ్రతుకుతాము, ఈ ప్రశ్నకు సమాధానం మీరు ఆలోచించి చెప్పేలోగా మనం కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ఓకే,
ఈరోజు కార్యక్రమం ఏంటి అసలు? ఇమ్యూనిటీ గురించి. హౌ టు డెవలప్ ఇమ్యూనిటీ త్రూ యోగిక్ లైఫ్ స్టైల్. అసలు మొదట ఇమ్యూనిటీ అంటే ఏంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇమ్యూనిటీ అంటే ఏమిటి? రోగ నిరోధక శక్తి. ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి. ఇమ్యూనిటీ అంటే సంక్రమించకుండా నిరోధించడం. ఇమ్యూనిటీ అంటే ప్రతిఘటన. మరి మనకి శరీరంలో ఈ ఇమ్యూనిటీ అనేది లేనిదే మనం ఏ పని కూడా చేయలేము జీవితంలో. ఇమ్యూనిటీ అవసరమా లేదా? మనకి కావాలి. ఓకే, మరి ఇమ్యూనిటీ ఎందుకు కావాలి? రోగ నిరోధక శక్తి అని అంటున్నాం కదా, మరి రోగాన్ని గురించి తెలుసుకోవాలి కదా. రోగ నిరోధక శక్తి లేనప్పుడే మనకు రోగం సంక్రమిస్తుంది. ఓకే, మరి రోగం సంక్రమించినప్పుడు అనారోగ్యం కలుగుతుంది. అనారోగ్యం ఆరోగ్యం. మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆరోగ్యంగా ఉండాలంటే ఆనందంగా ఉండాలి. మరి అందరూ ఆనందంగా ఉంటున్నారా? సుఖినో భవంతు అంటున్నాం, అందరూ సుఖంగా ఉంటున్నారా? సైకాలజీ ఏం చెబుతుందంటే ఎవ్వరూ సుఖంగా ఉండరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. కానీ హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, ఐఎమ్ హ్యాపీ. నో, అన్ని అబద్ధాలే. దాన్ని మనం పర్సనాలిటీ అంటాం. ఇక్కడ మనం ఆరోగ్యాన్ని గురించి చెప్పుకున్నప్పుడు ఆనందంగా ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని చెప్పుకున్నాం. మరి ఆనందంగా నటించే వాళ్ళు నటించడం జరుగుతుందా లేదా? తప్పనిసరిగా నటించడం జరుగుతుంది. అదే పర్సనాలిటీ, అదే మాస్క్. ఎవ్వరూ ఆనందంగా ఉండరు. ఆనందంగా ఉండకపోతే ఏం జరుగుతుంది? ఆనందంగా ఉండకపోతే ఆరోగ్యం ఉండదు. సరే, ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. అసలు ఆరోగ్యం అంటే ఏమిటి? దానికి మందు ఏమిటి? మందు అంటే హోమియోపతి వైద్య విధానంలో ఒక వ్యాధికి మనం వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గరికి వారు వెంటనే పారాసిటమాల్ లాగా జ్వరానికి, ఇబుప్రోఫెన్ ఒళ్ళు నొప్పులకి వారు ఇవ్వరు. వారు హోమియోలో మూలాన్ని తెలుసుకుంటారు. ఆ మూలం ఏంటో కనుక్కుని అప్పుడు ఆ వ్యాధికి చికిత్సకు మనకు మందు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం ఆరోగ్యానికి మూలం ఏమిటి? అసలు ఆరోగ్యం అంటే ఏమిటి? అరే బాగున్నావా? బాగున్నాను. హెల్త్ ఎలా ఉంది? చాలా బాగుంది. కానీ నిజానికి ఎవరు బాగోరు. బాగోరంటే అందరూ బాగుంటారా? అందరూ బాగుంటారు, అందరూ బాగోరు. అదే సైకాలజీ. సరే, ఇక్కడ ఆరోగ్యం అంటే ఏంటి అసలు? ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి నిర్వచనం ప్రకారం ఆరోగ్యము అంటే కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా. కేవలం మానసిక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యంతో పాటు సాంఘిక ఆరోగ్యం కూడా. మరి ఈ నిర్వచనాలన్నీ కరెక్టా కాదా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పిన కరెక్ట్ కాకుండా ఎలా ఉంటాయి? ఓకే, మరి ఆరోగ్యం క్షీణించి అనారోగ్యం కలగడానికి కారణం ఏంటి? ఉదాహరణకు ఒక వృక్షాన్ని తీసుకుందాం. పెద్ద వట వృక్షం, చాలా పెద్దది, బాగానే ఉంది. కానీ మన శరీరం కూడా బయట అలాగే ఒక వృక్షం లాగా కనపడుతూ ఉంటుంది, బాగానే ఉంది. కానీ మనం వ్యాధులకు గురవుతున్నాం. ఆ వృక్షం యొక్క వేళ్ళు భూమి లోపల ఉంటాయి, లోపల ఉంటాయి. ఆ వేళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడే పైన ఉన్నటువంటి ఆ మహావృక్షం, ఆ చెట్టు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. పైన ఉన్న వృక్షాన్ని మనం శరీరంతో ఎలా పోల్చుకున్నామో కింద వేళ్ళని మనం మనసుతో పోల్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మన మనసు ఆరోగ్యంగా ఉంటేనే మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఇందు మూలంగా మనం తెలుసుకుంటాం. సరే, మనసు ఆరోగ్యంగా ఉంటుందా లేదా? ఉండదు. ఉంటుంది. కొంతమంది వ్యక్తులు చాలా సీరియస్గా ఉంటారు, చూడటానికే సీరియస్గా ఉంటారు. వారి అంతా దూకుడు స్వభావం ఉంటుంది, కోపం ఉంటుంది, అలసత్వం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, ద్వేషం ఉంటుంది. వారి యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది? చక్కగా ఉంటుందా, ఉండదా? అటువంటి ఒక వ్యక్తిని మనం ఇప్పుడు చూద్దాం. ఈ చిత్రంలో ఉన్న ఒక వ్యక్తిని చూడండి. ఇతని హావభావాలు ఎలా ఉన్నాయి? అతని ముఖం ఎలా ఉంది? ఇతని ముఖం చూడగానే మనం ఏం చెప్పగలం? ఆనందంగా ఉన్నాడా, ఆనందంగా లేడా? ఆనందంగా ఉన్నాడా లేడా? ముఖ కవళికలు మనకి ఏం చెబుతున్నాయి?
ఆనందంగా లేడు సార్. ఆనందంగా లేనట్టు ఉంటుంది. లేనట్టు ఉంటుంది కాదు, లేరా ఖచ్చితంగా చెప్పాలి. ఆనందంగా లేదండి. లేడు. ఆ ముఖ కవళికలే మనకి తెలియజేస్తున్నాయి. మరి మనిషి ఆనందంగా లేనప్పుడు శరీరం ఎలా ఉంటుంది? ఆరోగ్యంగా ఉంటుందా? ఉండదు కదా. ఉండదు ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అటువంటి దూకుడు స్వభావం గల వాళ్ళని మనం చూడగానే పట్టేయవచ్చు అనారోగ్యానికి గురయ్యారు. వారికి ఎందుకు గురయ్యారు అంటే మెదడులో ఫ్రాంటల్ లోబ్లో కానీ ఏదైనా తేడా ఉండొచ్చు, అందువల్ల వారు అనారోగ్యం. అయితే వాళ్ళకే తెలియదు మేము అనారోగ్యంగా ఉన్నామని. నేను ఇంతే, ఫిక్సెడ్ మైండ్, గ్రోత్ మైండ్, రెండు రకాల వ్యక్తులు ఉంటారు వ్యక్తుల్లో. నేను ఇంతే, నేను చెప్పిందే వేదం, నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు, లేకపోతే విసుక్కుంటాడు, కోపగించుకుంటాడు, అరుస్తుంటాడు. ఆరోగ్యంగా ఉన్నాడా లేడా? అనారోగ్యంగా ఉన్నాడు. మరి కొందరు వ్యక్తులు ఉంటారు చూడగానే ప్రశాంతంగా ఉంటారు, ప్లెజెంట్ గా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు, ఆప్యాయత కనబరుస్తారు, దయ ఉంటుంది, కలుపుగోలుతనం ఉంటుంది, అందరిలో కలిసిపోతారు. మరి వారికి ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారు. వారు చాలా ఆరోగ్యంగా ఉండటం జరుగుతుంది. వీటన్నిటికీ మూల కారణం ఏంటి? కేవలం మన మనసు, మైండ్. కంటికి కనపడదు, మెదడు కనపడుతుంది, పోస్తే కనపడుతుంది, పోస్ట్ మార్టంలో కనపడుతుంది, 1350 గ్రాములు ఉంటుంది. కానీ శరీరంలో అన్ని అవయవాలు బహిర్గతంగాను అంతర్గతంగాను ఉన్న అవయవాలన్నింటినీ మనం చూడగలం, కానీ మనసును మాత్రం మనం చూడలేము. మనం నడిపించేది ఏదో దివ్యమైన శక్తి ఉందంటాం, ఆ శక్తి కాదు, మన మనసే. మనకు ప్రతికూల భావాలు, అనుకూల భావాలు, ఆలోచనలు అన్నీ కూడా మనసులో నుండే వస్తాయి. ఆ మనసులో నుండి ఏదైతే వస్తుందో మళ్ళీ మనకు అదే జరుగుతుంది. మరి ఇక్కడ మనం రోగ నిరోధక శక్తి గురించి, ఇమ్యూనిటీ గురించి చెప్తున్నాం కదా, మరి మనసు దాకా వెళ్ళారేంటండి అనొచ్చు. ఆ ఇమ్యూనిటీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అసలు మనసు సరిగ్గా ఉంటేనే ఇమ్యూనిటీ అనేది మనకు వస్తుంది. సరే, ఇప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ అన్నాం. ఇమ్యూనిటీ ఎక్కడ వస్తుంది? ఆ సిస్టమ్ ఎక్కడ ఉంది అసలు? ఏ కంప్యూటర్లో ఉంది? ఏ సిస్టంలో ఉంది అసలు? ఈ రక్షణ వ్యవస్థ ఎక్కడి నుంచో లేదు, అది మనలోనే ఉంది. ఈరోజు మనం టీవీలో చూసినట్లయితే రకరకాల కషాయాలు, రకరకాల పానీయాల గురించి మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అయితే అవన్నీ అవసరం లేదు అని నేను చెప్పటం లేదు, వాటిని విమర్శించడం లేదు. రక్షణ వ్యవస్థ, రోగ నిరోధక శక్తి, వ్యాధి నిరోధక శక్తి, ప్రతిఘటన అనేవన్నీ కూడా మన శరీరంలోనే, ఒక ఫ్యాక్టరీలోనే ఉన్నాయి. మనకి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు వాటిని మనం ఉపయోగించుకుంటున్నాం. వాటిని ఉపయోగించుకుని మనం రోగాల నుంచి బయటపడటం అనేది మనకు జరుగుతుంది. మరి రక్షణ వ్యవస్థ ఉందన్నారు కదా అని, మరి ఇప్పుడు వ్యాధి హలో ఓకే సార్. వినపడుతుందండి? ఈ రక్షణ వ్యవస్థ అనేది మన శరీరంలోనే ఉన్నది. మనకు ఆపద జరిగినప్పుడు, అంటువ్యాధులు వచ్చినప్పుడు అవన్నీ కూడా మనం రక్షించుకునే వ్యవస్థ శరీరంలోనే ఉంది. అయితే మనం బాల్యదశలో ఉన్నప్పుడు, బాల్యావస్థలో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మనకు అంటువ్యాధులు బారి పడకుండా కొన్ని టీకాలు, కొన్ని వ్యాక్సిన్స్ వేయించడం కూడా జరిగింది. అయితే ఇన్ని చేసినా కూడా ఇవాళ ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి వైరస్లన్నీ కూడా మనకు మాత్రమే ఎందుకు అంటుకుంటున్నాయి? మనకు మాత్రమే అంటే మనుషులకు మాత్రమే. మరి జంతువులకు కూడా ఉన్నాయో లేదో మనకు తెలియదు, కానీ మనకు మాత్రమే వస్తున్నాయి. కారణం ఏంటంటే కేవలం మన మనసు మాత్రమే. మనసు ద్వారానే అన్ని వ్యాధులు సంక్రమిస్తాయి, అంటు వ్యాధులు సంక్రమిస్తాయి. జలుబు నుంచి క్యాన్సర్ వరకు కూడా అన్ని కూడా మన మనసుతో చేసే ఆలోచనల వల్లే మనకు వ్యాధులు సంక్రమిస్తూ ఉన్నాయి. రక్త ప్రసార వ్యవస్థ కూడా దెబ్బతింటూ ఉంటుంది. వీటన్నిటికీ ముఖ్య కారణం ఏమిటి అంటే ఒత్తిడి, స్ట్రెస్ అనేది చాలా ప్రమాదకరమైంది. స్ట్రెస్ అనేది లేకుండా చేయగలమా? నో, లేకుండా చేయలేము. స్ట్రెస్ కావాల్సిందే. స్ట్రెస్ ఉంటేనే మనిషిగా ఉంటాడు, మనీషిగా కూడా మారుతాడు. ఆ స్ట్రెస్ అధికమైనప్పుడు మాత్రమే మన రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది.
మరి మనస్తత్వ శాస్త్రము, వైద్య శాస్త్రం అన్నిటి కూడా పరిశోధించిన తర్వాత తేలిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం ఒత్తిడికి గురవుతామో అప్పుడు మనకు చెడు హార్మోన్లు ఉత్పత్తి ఎక్కువగా జరిగి మన రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. అప్పుడు మనకు వ్యాధులు సంక్రమించటం జరుగుతుంది. ఈ స్ట్రెస్ అనేది చాలా ప్రమాదకరమైంది. అది కోపంలోకి వెళ్తుంది, యాంగ్జైటీలోకి వెళ్తుంది, డిప్రెషన్లోకి వెళ్తుంది. చివరికి మనం ఆత్మహత్య చేసుకునే స్థాయి వరకు కూడా మనం స్ట్రెస్ తీసుకెళ్లే అవకాశాలు 100% కూడా ఉన్నాయి. అయితే మనకు జరిగే ప్రతి సంఘటనకు మనం ఎలా ప్రతిస్పందిస్తాం, మన యాటిట్యూడ్ ఏంటి అనే దాన్ని బట్టి కూడా ఈ స్ట్రెస్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే స్ట్రెస్ ఎప్పటి నుంచి ఉంది మనకి? ఇందాక రోగ నిరోధక శక్తి మన శరీరంలో ఉంది, జీన్స్ ద్వారా వచ్చింది, తల్లిదండ్రుల ద్వారా వచ్చింది, మనలోనే ఒక ఫ్యాక్టరీ ఉందని చెప్పుకున్నాం. మరి స్ట్రెస్ కూడా మనలోనే ఉందా ఒక ఫ్యాక్టరీ అనేది? స్ట్రెస్ కూడా మనలోనే ఉంది. మన తల్లిదండ్రుల నుంచి, వారి తల్లిదండ్రుల నుంచి, వారి తల్లిదండ్రుల నుంచి ఇది వంశపారంపర్యంగా మనకు వస్తూ ఉన్నది. మిలియన్ల సంవత్సరాల వెనక్కి వెళ్లాల్సిన అవసరం ఉంది స్ట్రెస్ గురించి చెప్పుకోవాలంటే. మిలియన్ల సంవత్సరాల వెనక మనం ఎక్కడ ఉన్నాం? కొండ గుహల్లో ఉన్నాం. కొండ గుహల్లో తలదాచుకుంటున్నాం. మనం ఆహారం కోసం కొండ గుహల్లోంచి బయటికి రావటం జరుగుతుంది. బయటికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? దేనికి వస్తున్నాం బయటికి? ఆహారం కోసం వస్తున్నాం, వేటాడటం కోసం వస్తున్నాం. వేటాడేటప్పుడు కొన్ని జంతువులు మన చంపటం కూడా గమనించి మనం రక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు కూడా మనం కల్పించుకోవటం జరిగింది ఆ రోజుల్లో. మనకి శత్రువులు కూడా ఉన్నారు. మనకు ఆ రోజుల్లో కొండ గుహల్లో ఉండే రోజే శత్రువులు ఉన్నారు. ఒక గ్రూప్స్ అనేవి ఏర్పడ్డాయి. ఆ శత్రువుల నుంచి కూడా రక్షించుకోవటానికి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దాన్నే పోరాడు లేదా పారిపో, ఫైట్ అండ్ ఫ్లైట్ థియరీ అన్నారు దాన్ని. పోరాడు, పారిపో. పోరాడు లేకపోతే పారిపోతాం. జంతువు వచ్చినప్పుడు, శత్రువు వచ్చినప్పుడు కండరాలన్నీ కూడా బిగుసుకుపోతాయి, రక్త ప్రసారం కూడా ఎక్కువ అవుతుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది, మెదడు రక్తానికి కూడా సరఫరా అవుతుంది. రక్తంలోంచి, మెదడులోంచి రక్తం కూడా బయటికి కావలసినంత కూడా సరఫరా అందక మరి మతి స్థిమితం కోల్పోయి అచేతనంగా పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా అలా మిలియన్ల సంవత్సరాల నుంచి మనకు ఈ స్ట్రెస్ అనేది వంశపారంపర్యంగా వస్తూ 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 ఇవాళ మనం ఈ తెలుసుకునే స్థితిలో ఉన్నాం. మన ఈ స్ట్రెస్ వల్ల మనకు ఉపయోగం ఉందా? స్ట్రెస్ వల్ల మనకు ఉపయోగం ఉంది. స్ట్రెస్ లేనిదే మనం ముందుకు పోలేం. అయితే స్ట్రెస్ ఎక్కువైతే చాలా ప్రమాదాలు జరుగుతాయి. గుండెకు నష్టం, మెదడుకు నష్టం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటాం తప్ప స్ట్రెస్ ని మనం డిలీట్ చేయటం అనేది అసలు మనకి జరగదు. ఓకే, ఇక్కడ స్ట్రెస్ గురించి చెప్పుకుంటే ఇవాళ సైకాలజీలో ఒక థియరీ ఉంది. ఆ థియరీ 4 రకాలుగా మనకు ఉంటుంది. ఏంటది? చేంజ్ థియరీ అంటాం. చేంజ్. ఇవాళ మనకి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక వ్యాధి మనకి కోవిడ్ అనేది ఒక పాండమిక్ గా ఉంది. ఈ కోవిడ్ వచ్చిన కొత్తలో మనం ఎలా ఉన్నాం, ఆ తర్వాత ఎలా ఉన్నాం, ప్రస్తుతం ఎలా ఉన్నాం, ఇదే దానికి ఉదాహరణ. ఈ చేంజ్ థియరీలో మొట్టమొదటి షాక్ గురవటం జరుగుతుంది. ఎప్పుడు షాక్ గురవుతాం? మనం నమ్మిన వాళ్ళు మనం మోసం చేసినప్పుడు షాక్ గురవుతాం. మనకు కావలసిన వాళ్ళు దూరమైనప్పుడు షాక్ గురవుతాం. కావలసిన వాళ్ళు మరణించినప్పుడు షాక్ గురవుతాం. కావలసిన వాళ్ళు విడాకులు ఇచ్చినప్పుడు షాక్ గురవుతాం. నమ్మక ద్రోహం చేసినప్పుడు షాక్ గురవుతాం. తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకున్నప్పుడు షాక్ గురవుతాం. పిల్లలు తల్లిదండ్రులు మోసం చేసినప్పుడు షాక్ గురవుతాం. ఇలా వివిధ సందర్భాల్లో మొట్టమొదటి దశలో చేంజ్ థియరీలో షాక్ గురవటం జరుగుతుంది. షాక్ గురైన తర్వాత ఏంటి? డెనైల్. తృణీకరిస్తాం. నో, ఇలా జరగటానికి వీల్లేదు, ఇది కరెక్ట్ కాదు, నన్ను మోసం చేశాడు అని చెప్పి నేను తిరస్కరిస్తాం. ఇవాళ కోవిడ్ వచ్చింది, మొట్టమొదటి షాక్ గురయ్యాం, తర్వాత దాన్ని తిరస్కరించాం. తర్వాత ఏం చేస్తాం? కాలం గడిచే కొద్ది రోజులు గడిచే కొద్దీ జీవితంలో ఎన్ని విపత్కర సంఘటనలు ఎదురైనా కాలమే దాన్ని మానుపుతుంది. కొద్ది కాలం గడిచిన తర్వాత మనం యాక్సెప్టెన్స్ అంటాం. దాన్ని అంగీకరిస్తాం, ఆ సమస్యను అంగీకరిస్తాం, ఆ సంఘటనను అంగీకరిస్తాం. ఆ తర్వాత జరిగేది 4వ దశ, అడ్జస్ట్మెంట్. సర్దుకుపోతాం. ఇది జీవితంలో తప్పనిసరి. చేంజ్, మార్పు ప్రతి చోట జరుగుతూ ఉంటుంది. ఈ సర్దుకుపోలేనప్పుడు అప్పుడు మనకి
ప్రతిఘటన ఎదురవుతుంది. రోగ నిరోధక శక్తి బాగా ఎక్కువగా ఉండి మనం వ్యాధుల బారిన పడటం జరుగుతుంది. సరే, ఇప్పుడు మనం సైకాలజీ ప్రకారంగా స్ట్రెస్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు సైకాలజీ ఎట్లా వచ్చింది అసలు? మొట్టమొదట తత్వశాస్త్రంలో నుంచి, మన భారతీయ శాస్త్రాలనే ఉన్నాయి, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా. ఇది కూడా కొత్తగా వచ్చింది ఏం కాదు. 1919, 12 అనుకుంటాను. ఈ మధ్య కాలంలో ఇది ఆ ఫిలాసఫీ నుంచి వేరుపడిన శాస్త్రంగా ఇది తయారవటం జరిగింది. అయితే మనం ఇక్కడ ఈ రోగ నిరోధక శక్తి గురించి, స్ట్రెస్ అంటే స్ట్రెస్ను తగ్గిస్తే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అయితే మళ్ళీ మనం కొంచెం వెనక్కి వెళ్దాం. కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ వేదాల్లోకి వెళ్దాం. వేదాల్లోకి వెళ్ళిన తర్వాత వేదాల్లో ఏం చెప్పబడి ఉంది? వేదాల్లో రోగ నిరోధక శక్తి గురించి చెప్పబడి ఉందా? ఉంది. వేదాల్లో ఇంకొకటైన ఆయుర్వేదంలో మనకు ఈ విషయం ఖచ్చితంగా చెప్పబడి ఉంది. మరి ఆయుర్వేదాన్ని మనం నమ్మొచ్చా? మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, మన జీవన విధానమే ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే ఆయుష్ సంబంధించినటువంటి వేదం. మరి మనసును అదుపులో ఉంచుకోవటం అనేది మనకు ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవాల్సిన అవసరం ఉంది. శరీరానికి వ్యాధులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనసును మాత్రమే మనం అదుపులో ఉంచుకోవాలి. అదుపు ఆజ్ఞల్లో ఉంచుకోవాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో ఉంది. మరి మనసును అదుపు ఆజ్ఞల్లో చేసుకోవటానికి ఆయుర్వేదానికి సంబంధం ఏంటండి? ఎట్టి పరిస్థితుల్లో సంబంధం ఉంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించేటువంటి ఆహారాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆయుర్వేదం ఏం చెబుతుంది? రోగ నిరోధక శక్తి మనం పెంచుకోవటం కోసం చేయవలసిన కార్యక్రమాలు ఏమిటి అంటే ఆహార విహారాలు. ఆహార విహారాలంటే ఇప్పుడు మనం భోజనం చేస్తున్నాం కదండి, మంచి భోజనం చేస్తున్నాము, బిర్యానీలు తింటున్నాము, మరి మాకెందుకు రోగ నిరోధక శక్తి ఉండటం లేదు? ఏదో ఉంటుంది అని అంటే ఈ బిర్యానీలు ఇవన్నీ కూడా మనకు ఆయుర్వేదంలో చెప్పబడలేవు. అవి ఈ మధ్య కాలంలో వచ్చినాయి. రోగ నిరోధక శక్తి గురించి ఆహార విహారాల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆహారం అంటే ఏంటి? ఏ విధమైన ఆహారం తీసుకుంటాం? ఏ విధమైన ఆహారం తీసుకుంటే రోగ నిరోధక శక్తి మనకు వస్తుంది? ఏ విధమైన ఆహారం తీసుకుంటే మనం వ్యాధుల బారిన పడకుండా ఉంటాం? ఏ విధమైన ఆహారం తీసుకుంటే మనం సంపూర్ణ ఆరోగ్యంతో నిండు 100 ఏళ్ళు దీర్ఘాయుషు పొందుతాం? దీనికి మనం చెప్పుకునే ఆయుర్వేదంలో ఈ విషయం వింటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఇది ఇంత చిన్న విషయం అనిపిస్తుంది. మరి 300-500 రూపాయలు పెట్టి మనం బిర్యానీలు ప్యాకులు కొంటాం. వాటి వల్ల ఉన్న ఉపయోగం ఏంటనేది కూడా మనకు తెలుస్తుంది. అక్కడ ఏం లేదండి, చాలా సింపుల్, చాలా చిన్న విషయం, కానీ మనం ఆచరించాం. ఆయుర్వేదం మనకు ఒక్కటే విషయం చెప్తుంది ఆహారం విహారాల్లో. ఆహారం గురించి ఏ ఆహారం తీసుకోవాలి? వ్యాధి నిరోధక శక్తి పెరిగి, రోగ నిరోధక శక్తి పెరిగి ఆనందంగా జీవించడానికి తీసుకునే ఆహారం ఒక్కటే ఒక ఆహారం చెప్పింది. షడ్రసోపేతమైన ఆహారము. షడ్రుచులు, 6 రుచులు కలిగిన ఆహారాన్ని మనం ప్రతిరోజు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ 6 రుచులు ఏమిటి అంటే తీపి, పులుపు, ఉప్పు, కారము, వగరు, చేదు. 6 రకములైనటువంటి గుణాలు కలిగిన ఆహారాన్ని తీసుకున్నట్లయితే వ్యాధి నిరోధక శక్తి మన శరీరంలో నిరంతరము ఉంటుంది. ఏ వ్యాధులు మన దరి చేరవు, ఏ అంటు వ్యాధులు మన దరి చేరవు. ఏంటండి షడ్రసోపేతమైన ఈ భోజనం తీసుకున్నందువల్ల ఇంత శక్తి వస్తుందా మనకి? ఎస్, తప్పనిసరిగా వస్తుంది. ఇది చిన్న విషయమే కావచ్చు. మనలో యంత్రం పాటిస్తున్నాం. ఈ 6 రకాలైన రుచులు గల ఆహారాన్ని మనం ప్రతిరోజు తీసుకుంటున్నామా? మరి వేపుడు పదార్థాలు రకరకాలుగా మనం తినకూడని పదార్థాలన్నీ తింటూ ఉన్నామా? ఈ షడ్రుచులు ఆయుర్వేదం ప్రకారం మనకి భారతీయ తత్వశాస్త్రంలోనూ ఋషులు ఇచ్చినటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నామా అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇది పెద్ద విషయం కాదు, చాలా చిన్న విషయమే ఈ షడ్రసోపేతమైనటువంటి భోజనం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ 6 రుచులు కలిగినటువంటి భోజనాన్ని తీసుకుంటూ ఉన్నా కూడా మాకు వ్యాధులు వస్తున్నాయి, మాకు బాధలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఇక్కడ ఇంకొక విషయాన్ని మనకి మునులు చెప్పడం జరిగింది. 6 రుచుల భోజనాన్ని పెట్టుకున్న తర్వాత నువ్వు ఉద్రేకంగా, కోపంగా, అహంకారంగా ఇతరులను తిడుతూ ఉంటూ భోజనం చేస్తున్నావు. మనకి అరిషడ్ వర్గాల గురించి మనకు తెలుసు. కామ, క్రోధ, లోభ, మోహాలు, వీటన్నింటినీ మనసులో పెట్టుకుని ఈ 6 రుచులు కల్లా భోజనం చేసినట్లయితే ఈ భోజనం విషంగా తయారయ్యి మళ్ళీ వ్యాధి నిరోధక శక్తి నశించిపోయి మనకు వ్యాధులు కలగటానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉంది. కనుక
భోజనం చేసే సమయంలో ఈ కామ క్రోధ లోభ మోహాలన్నింటినీ మనసులో పెట్టకుండా స్థిర చిత్తంతో చక్కటి మనసుతో సంతృప్తికరంగా భోజనం చేసినట్లయితే అది మన నిరోధక శక్తి, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి మనకు సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్ల దీర్ఘాయుషిస్తుంది. ఇది కేవలం ఈ 6 రుచులు తినటం వల్ల మాత్రమే జరుగుతుందని మనం ఎట్టి పరిస్థితుల్లో చెప్పవచ్చు. తర్వాత భోజనం చేసిన తరువాత ఎట్టి పరిస్థితుల్లో స్నానం చేయకూడదు. భోజనం చేసిన తర్వాత స్నానం చేసినట్లయితే మళ్ళీ మనకి రోగ నిరోధక శక్తి నిద్రపోయి వ్యాధులు రావటానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉంటుంది. ఈ భోజనంలోనే ఇంకొక విషయం ఏంటంటే పగటి సమయమందు మాత్రమే మజ్జిగ పెరుగును ఉపయోగించాలి. రాత్రి సమయమందు పాలు ఉపయోగించాలి. రాత్రి పడుకునేటప్పుడు నిద్రించే సమయంలో పాలు తీసుకున్నట్లయితే రోగ నిరోధక శక్తి పెరిగి ఆయుష్ కూడా పెరుగుతుంది అని చెప్పబడింది. కనుక పాలు పెరుగు ఎప్పుడు ఉపయోగించుకోవాలి తెలుసుకోవాలి. భోజనం ఎలా చేయాలో తెలుసుకోవాలి. భోజనం చేసేటప్పుడు మన మనసు ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే భోజనం చేసిన వెంటనే చాలాసేపు కూర్చోవటం జరుగుతుంది. చాలా మంది భోజనం చేసిన వెంటనే కూర్చోకూడదు. భోజనం చేసిన వెంటనే పడుకోకూడదు. భోజనం చేసిన వెంటనే గనక కూర్చున్నట్లయితే పొట్ట పెరుగుతుంది. పొట్ట తగ్గడం కోసం ఎన్నో వ్యాయామాలు చేస్తుంటారు, యోగా చేస్తుంటారు. 3 నెలలు 6 నెలలు అయినా తగ్గదు. కారణం ఏమిటంటే భోజనం చేసిన వెంటనే కూర్చోవటం వల్ల మాత్రమే అలా జరిగింది. భోజనం చేసిన వెంటనే పడుకోవటం వల్ల కొవ్వు పెరుగుతుంది. కనుక భోజనం చేసిన వెంటనే కూడా పడుకోకూడదు. మరి భోజనం చేసిన వెంటనే కనుక పరుగులు తీసినట్లయితే క్రమంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గటమే కాక ఆయుష్ కూడా తగ్గిపోతుందని చెప్పబడింది. రాత్రి భోజనంలో కానీ భోజనానంతరం పడుకునేటప్పుడు కానీ పాలు తాగితే ఎలా ఆయుష్ పెరుగుతుందో భోజనం చేసిన తర్వాత పరుగులు తీస్తే అలాగే ఆయుష్ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ మనం ఏం చేయాలి? భోజనం చేసిన తర్వాత కనీసం 100 అడుగులు నిదానంగా చక్కగా నడుస్తూ ఉంటే ఆహారం యుక్తంగా ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుతుంది. ఆ తర్వాత కూర్చోవచ్చు, మనం ఆ తర్వాత పడుకోవచ్చు. అదేంటండి 6 రుచుల భోజనంతో మనకి ఇంత గొప్ప మేలు జరుగుతుందా? మాకు ఇంతవరకు తెలియదు అంటే అందరికీ తెలుసు. తెలియకపోయిన వాళ్ళు తెలుసుకోవచ్చు. తెలిసి కూడా మనం ఆచరించకపోతే రోగ నిరోధక శక్తి మనకు ఎట్టి పరిస్థితుల్లో తగ్గకపోవటం అనేది ఉండదు. కనుక ఇప్పుడు మనం ఆహారం గురించి చెప్పుకున్నాం. ఇంకొక 2 విషయాలు ఉన్నాయి. అతి ముఖ్యమైనవి, అతి చిన్నవి, అతి సింపుల్ గా కనపడేవి, కానీ మనం ఆచరించనివి. ఇప్పుడు మనం ఆచరించాల్సినవి నీరు గురించి మనకు తెలుసు కదండి. మరి ఎవరో చెప్పారు, వారు చెప్పారు, వీరు చెప్పారు 6 లీటర్లు 3 లీటర్లు రోజుకు 4 లీటర్లు అవన్నీ కాదు. మనకి శాస్త్రం ఏం చెబుతుంది? వ్యాధి నిరోధక శక్తి కోసం, వ్యాధులు సంక్రమించకుండా ఉండటం కోసం, రోగ నిరోధక శక్తి కోసం నీరు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వబడింది. మరి నీరు ఎందుకు తీసుకోవాలి అంటే మనకు వ్యాధులు, ఆయుర్వేదం ఏం చెబుతుంది? వ్యాధులు ఎలా వస్తాయి అంటే శరీర తత్వాన్ని బట్టి మనకు 3 దోషాలు ఉంటాయి మన శరీరంలో. 3 దోషాల వల్ల వ్యాధులు వస్తాయి. 3 దోష ప్రకోపాల వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వల్ల వ్యాధులు వస్తాయి. ఆ 3 దోషాలు ఏమిటి అంటే వాతము, పిత్తము, కఫము. వాత పిత్త కఫాల వల్ల, వాటి హెచ్చు తగ్గుల వల్ల వ్యాధులకు గురి అవ్వటం జరుగుతుంది. మరి వీటిని కంట్రోల్లో ఉంచుకోవాలి, సమతుల్యతలో ఉంచుకోవాలి అంటే ఏం చేయాలంటే మంచినీళ్ళు తాగాలి. సరే, మంచినీళ్ళు మేము తాగుతూనే ఉన్నామండి, రోజుకు 4 లీటర్లు తాగుతున్నాం, 5 లీటర్లు తాగుతున్నాం. అది కాదు. మీరు రోజుకి ఎన్ని లీటర్లు తాగింది అనేది లెక్క కాదు. ఇప్పుడు నీళ్లు ఎలా తీసుకోవాలనే విషయం చెప్తాను నేను. ప్రతి వ్యక్తి కూడా తన దోసిని పట్టినప్పుడు ఆ హస్తముల యొక్క సైజును బట్టి ఆ హస్తం ఎంత ఉంటుందో ఆ సైజులో ఒక దోసిని నీళ్లు తీసుకుంటే ఎన్ని నీళ్ళు వస్తాయో అలా 8 దోసిళ్ళ నీళ్లు తీసుకుని రాత్రి పూట వాటిని నిల్వ ఉంచుకుని
ఒక పాత్రలో ఉంచుకుని, రాగి పాత్ర అయితే ఇంకా మంచిది, లేకపోయినా పర్వాలేదు, 8 దోసిళ్లకు సరిపడా ఎన్ని నీళ్ళు వస్తాయో అన్ని నీళ్లను ఒక పాత్రలో రాత్రిపూట తీసి నిల్వ ఉంచుకుని, ఉదయం లేచిన తర్వాత ఇతర ఏ కార్యక్రమాలు పెట్టుకోకుండా మొట్టమొదటగా ఆ నీటిని ఒక్కొక్క గుక్క చొప్పున త్రాగవలసిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నది. మనం పగలు 3 లీటర్లు తాగాం, 5 లీటర్లు తాగాం, ఎవరెవరు చెప్పారా అని మనకు అనవసరం. మనకు శాస్త్రం చెబుతుంది 8 పుడిసెలు నీళ్లు రాత్రి సంగ్రహించి ఉదయాన్నే గుక్క గుక్క తాగవలెను. ఇలా చేసినందువల్ల రోగ నిరోధక శక్తి మనకి సంపూర్ణంగా ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తి సంపూర్ణంగా ఉంటుంది, మరియు వలీ ఫలితములు అనగా వార్ధక్యము, ముసలితనము, శరీరం ముడతలు పడకుండా యవ్వనంలో ఉంటూ నిండు 100 సంవత్సరాలు జీవించటానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉందని చెప్పి మనకు చెప్పబడి ఉంది. ఇది సత్యం సత్యం సత్యం. ఇక ముఖ్యమైనది 3వ విషయం. ఈ రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవటానికి 3వ విషయం ఏంటంటే నిద్ర. మనం ఎంతసేపు నిద్రపోతున్నాం, ఎన్ని గంటలు నిద్రపోతున్నాం, సరైన సమయానికి నిద్రపోతున్నామా లేదా అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సరే. ఇప్పుడు నిద్ర తగ్గినందువల్ల కోపం వస్తుంది, అసహనం వస్తుంది, ఆందోళన వస్తుంది, దిగులు వస్తుంది, చిరాకు వస్తుంది, సైకోసిస్ వస్తుంది. కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవటానికి మనం తప్పనిసరిగా 6 నుంచి 8 గంటలు నిద్రపోవాల్సిన అవసరం మనకి ఎట్టి పరిస్థితుల్లో ఉంది. ఓకే, ఇప్పుడు నిద్ర గురించి కూడా మనం చెప్పుకున్నాం. సమయం 1 నిమిషం ఉందన్నారు. మళ్ళీ రీజాయిన్ అవుదామా?